నమస్కారం. స్వతంత్ర భారతం అర్థంతో అయిన చర్చా కార్యక్రమానికి స్వాగతం. దేశంలో కరోనా కేసులు సుమారుగా రోజుకి 50,000 కేసులు రికార్డ్ అవుతున్న నేపథ్యంలో దేశంలోనే ఆ మాటకొస్తే ఏషియాలోనే అతిపెద్ద మురికివాడగా చెప్పుకున్నటువంటి ముంబై ధారావి ప్రాంతం కేవలం 2 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల మంది పైగా జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో ఏప్రిల్ నెలలోనే కరోనా సోకటం ప్రారంభమైంది. అయితే చాలా పగడ్బందీ ఏర్పాట్లతో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దాన్ని కట్టడి చేయగలిగారు. సుమారు కేవలం 2,500 కేసులతో కొన్ని వందల మరణాలతోటే అక్కడి నుంచి బయటపడటం జరిగింది. ప్రస్తుతం 1-2 కేసులకు మించి ధారావి ప్రాంతంలో రిజిస్టర్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇది ఒక WHO ఒక గొప్ప సక్సెస్ స్టోరీగా దీని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే నిజంగా అక్కడ ఏం జరిగింది, దేశంలో అలాంటి బస్తీలు లేకపోతే ఇరుకు ప్రాంతాలు స్లమ్స్గా మురికివాళ్లగా పిలువబడే ప్రాంతాలు కొన్ని వేల లక్షలు ఉన్నాయి. వాటన్నిటిలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న అంశంతో పాటు కరోనా సోకిందన్న విషయాన్ని కూడా దాచిపెడుతున్న పరిస్థితి చాలామంది, దాని మీద కూడా చర్చిద్దాం. చర్చలో మనతో పాటు డాక్టర్ శ్రీదేవి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే లైవ్లో ఉన్నారు. అలాగే వీరయ్య గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇక్కడ మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో వేణుగోపాలాచారి గారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. అలాగే శ్రీ భూషణ్ రాజు గారు నిమ్స్ సీనియర్ వైద్యులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీదేవి గారు, హలో. వినిపిస్తుందండి. యా, శ్రీదేవి గారు మీరు ఒక డాక్టరు. ఇప్పుడే నేను చెప్తున్నాను, బాంబేలో ఒక కేవలం అంటే ఒక చిన్న గ్రామం, మీ నియోజకవర్గంలో ఒక చిన్న గ్రామం అంత ఉంటుంది. 2 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల మంది జనాభా ఉంటారు. ఇక బహుశా మనం ఏషియాలోనే అతిపెద్ద స్లమ్ అని చెప్తారు అది. అలాంటి చోట కరోనా స్టార్ట్ అయిన తొలి రోజుల్లోనే కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్లో స్టార్టింగ్లోనే కేసులు వచ్చినాయి. ఇక ప్రపంచం అంతా వణికిపోయారు. 10 లక్షల మంది ఒక్కచోటే ఉన్నారు, ఏమవుతారో, ఎలా అసలు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి సోషల్ డిస్టెన్స్ అంటే మియర్ ఇంపాసిబుల్, అక్కడ అసలు అసాధ్యం. ఎందుకంటే చిన్న చిన్న గదుల్లో 30-40 మంది ఉంటారు. మామూలుగా కొంతమంది పగలు డ్యూటీకి వెళ్తే వేరే వాళ్ళు పడుకుంటారు, వీళ్ళు వచ్చి నైట్ పడుకుంటారు, అట్లా షేరింగ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి ప్రాంతంలో అత్యంత సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. ఇవాళ మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ప్రతి నగరంలో ఇప్పుడు గుంటూరు తీసుకుంటే మీకు కోబాల్ట్పేట అలాంటి ప్రాంతాలు స్లమ్స్ అంటే ఎక్కువ జనాభా తక్కువ ప్లేస్లు, విశాఖపట్నంలో పోర్ట్ ఏరియా కావచ్చు, లేకపోతే విజయవాడలో 1 టౌన్ కావచ్చు, కాళేశ్వరం మార్కెట్ ఏరియా కావచ్చు, హైదరాబాద్కి అలాంటి బోల్డ్ ఉన్నాయి. సో ఇలాంటి చోట్ల కేసులు ఎక్కువ వస్తున్న పరిస్థితి. డాక్టర్లు చెప్తున్నది కూడా ఏంటంటే, ఒక కుటుంబంలో ఒకళ్ళకి వస్తే, మధ్యతరగతి కుటుంబాల్లోనే ఒకళ్ళకి వస్తే మిగతా వాళ్ళు తప్పించుకోవటం అసాధ్యం. ఇక అలాంటిది ఒక సింగిల్ రూమ్లో ఫ్యామిలీలు ఉండే చోట తప్పించుకోవడం అసాధ్యం. కేసులు పెరిగిపోవడానికి అది కూడా కారణం అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ధారావిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? యాక్చువల్గా ఇందులో మనం చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే 3 T's అంటారండి: టెస్ట్, ట్రేస్ అండ్ ట్రీట్మెంట్. సో ఇందులో మేము ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొని వస్తున్నాం. ఎందుకంటే శిథిలావస్థలో ఉన్న వైద్య రంగం నుంచి శిఖరాగ్రం వరకు తీసుకెళ్ళాం. ఫిబ్రవరి 1న మన ఫస్ట్ శాంపిల్ ఒకటి ఎక్కడ పంపించామంటే తెలంగాణలో గాంధీ హాస్పిటల్ పంపించడం జరిగింది. అదే కనుక మార్చి 7కి వెళ్ళగానే మనము ఫస్ట్ శాంపిల్ తిరుపతికి సిమ్స్కి పంపించాం. ఆ విధంగా ఇప్పుడు 70 ప్లేసెస్లో అంటే ల్యాబ్స్ పెట్టడం, అంతేకాకుండా ఇది కూడా 15 ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో అది కాస్త 28 రోజులు, తర్వాత 7 రోజులు, 4 రోజుల్లోనే మనము 1 లక్ష టెస్టులు చేయగలుగుతున్నాం. రైట్ అండి. ఆంధ్రప్రదేశ్లో టెస్టుల సంఖ్య భారీగానే చేస్తున్నారు. పద్ధతిలో అంటే మార్పులతో మనం ఈ యొక్క టెస్టింగ్ రేట్స్ పెంచి అంతే. నా పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ దగ్గర నుంచి ఎక్కువే చేస్తున్నారు. కాకపోతే నేను అంటున్నది ప్రత్యేకంగా ఇలాంటి మురికివాడల మీద దృష్టి ఏమన్నా ఫోకస్, ఎందుకంటే కేసులు అక్కడే ఎక్కువ వస్తూ ఉన్నాయి. మనం చూస్తే జనాభా అక్కడే ఎక్కువ ఉంటారు, కేసులు అక్కడే వస్తాయి. ఇప్పుడు బాంబేలో ధారావిలో ఆ 2 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలోనే దాదాపు 40,000 పైగా చిన్న చిన్న క్వారంటైన్ సెంటర్స్ అనుకోండి, ఐసోలేషన్ సెంటర్స్ అనుకోండి, రూములు తీసుకొని వాళ్ళని వీలైనంత అక్కడికక్కడే ఒక క్యాంపు లాగా అధికారులు వెళ్ళి అక్కడ కూర్చొని 7 లక్షల టెస్టులు చేయడం అంటే మాటలు కదండి. దేశం మొత్తం మీద జరిగిన దానిలో దాదాపు 15వ వంతు అక్కడే చేశారు. 1,50,00,000 కూడా జరగలే ఇప్పటిదాకా మనం చూస్తే. సో అన్ని టెస్టులు చేయడానికి కానీ
లేకపోతే అంత చిన్న ప్రాంతం మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం వల్ల కేవలం 2,500 కేసులతో ఆగగలిగారు. లేదంటే అక్కడే 1,00,000 కేసులు రావాలి లెక్క ప్రకారం అయితే. అంటే నేనంటుంది అట్లా ప్రత్యేకమైన ఫోకస్ మురికివాడల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నా టేకప్ మీరు చేస్తుంది ఓవరాల్గా ఓకే. టెస్ట్ కెపాసిటీ పెంచామని చెప్పాము. అందులో కూడా 16,80,000 పైన టెస్టులు చేయగలిగితే అందులో మనకి గుంటూరు ప్లేసెస్ సమ్ ప్లేసెస్ లైక్ మీరేం చెప్తున్నారు ఆ ప్లేసెస్లో మనం చెప్పడం ఏంటంటే ఐ థింక్ ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు అనేవి పెద్దగా ఉండటం వల్ల మనము వాటిని మండల్స్ లాగా విభజించాము. అంటే 676 మండలాల్లో ఎక్కడైతే ఈ మండలాల్లో కేసెస్ నమోదైనాయో వాటిని మనం రెడ్ జోన్స్ అండ్ గ్రీన్ జోన్స్ అండ్ ఆరెంజ్ జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎక్కడైతే కంటైన్మెంట్ జోన్సెస్లో కేసెస్ ఎక్కువ ఉన్నాయో మనం మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు రెడ్ జోన్స్ అండ్ ఈ క్లస్టర్స్లో చేయటం వల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం జరిగింది. సో తద్వారా ఏంటంటే వాళ్ళని వెంటనే ఐసోలేట్ చేయటం అండ్ ది కరోనా కేర్ యూనిట్స్ కూడా ఎక్కువ పెట్టాము. అంటే ఆల్మోస్ట్ 105 కరోనా కేర్ యూనిట్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు 15,000 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అండ్ కరోనా కేర్ హాస్పిటల్స్ కూడా పెంచాము. అందులో కూడా అండ్ ఇందులో మనం అండ్ ఇంకో చెప్పేది ఏంటంటే ఇందులో మనకి ఐసీయూ బెడ్స్ కూడా 4,500 ఐసీయూ బెడ్స్ పెట్టడం అండ్ నాన్ ఐసీయూ బెడ్స్ 17,000 విత్ ఆక్సిజన్ అండ్ నాన్ ఐసీయూ వితౌట్ ఆక్సిజన్ 17,000 పెంచి అండ్ బస్సెస్ కూడా దగ్గరలోనే పెట్టడం జరిగింది అంబులెన్సెస్ అండ్ వాట్ ఎవర్. ఎందుకంటే 10 minutesలోనే వాళ్ళు వెళ్ళడానికి. రైట్ అండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. భూషణ్ రాజు గారు, వైద్యులు మీరు నేను ధారవీధి నిన్న చూస్తే నిజంగా ఆశ్చర్యం అండి. మనం అందరం కూడా భయపడ్డాం. అసలు ఊహించడం ఎట్లా అంత ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనేసి కేవలం 2,500 కేసులతో కంట్రోల్ చేయగలిగారు. నిన్న సండే అయితే 2 కేసులే వచ్చినాయి. అంటే వాళ్ళది గ్రాడ్యువల్గానే తగ్గుతుంది. ఏప్రిల్లో చాలా రోజుకి 100లో వచ్చినాయి, మేలో వచ్చేసరికి రోజుకి 60-70 కేసులు, జూన్లో రోజుకి 20 కేసులు, జూలైలో 10 కేసులతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2 కేసులకు వచ్చేసింది. ఆల్మోస్ట్ తగ్గిపోయాక నీళ్ళు వచ్చేస్తాం. ఎలా అంటే దాన్ని ఒక సక్సెస్ స్టోరీగా అక్కడ మన పత్రికల్లో చూస్తున్నాం. 70% టెస్టులు చేశారు. అక్కడ ఉన్న 10 లక్షల మందికి దాదాపు 7 లక్షల మందికి చేశారు. అక్కడే చాలా చిన్న చిన్న ఐసోలేషన్ సెంటర్స్ లాగా క్వారంటైన్ సెంటర్స్ లాగా పెట్టి వాళ్ళని సపరేట్ చేయగలిగారు. సో అది ఎలా అంటే దాని వెనక ఏంటి ఎలా నేను చెప్పాలంటే ధారవి కానీ భారతదేశాలు ఇతర ప్రదేశాలు కానీ ఒక వైరస్ స్ప్రెడ్ పరంగా పెద్ద భిన్నత్వం ఏమీ ఉండదు. బేసికల్లీ అక్కడ వాళ్ళ ప్రజలు దగ్గరగా ఉంటారనే ఒక భావనతో మనకు అలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎక్కడ లేరు, నగరాలన్నీ కూడా నగరాలన్నీ కూడా దాదాపు కూర్చించుకుపోయినట్టుగా దగ్గర ఒక అపార్ట్మెంట్ చూడండి, అపార్ట్మెంట్ కంటే కూడా ఘోరంగా ఉంటుందో ఒక ధారవి లాంటి ప్రదేశాలు. అంటే చెప్పేవాడు చేసేవాడు ఉంటే చెప్పినట్టుగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే చెప్పే పద్ధతిలో చెప్తే చేసే పద్ధతిలో చేస్తాయి. ఇక్కడ మనకు అదే తెలిసింది. ఇదే కాదు, చిన్న దేశాలు అనేక దేశాలు కూడా మనం మొదటి నుంచి కూడా చూస్తాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇక్కడ ప్రపంచం అంతగా నేర్చుకొని పుట్టలేదు కానీ పుట్టి నేర్చుకుంటూ పోతూ ఉంది. కాబట్టి ఎవరు బాగా చేశారనిపించినా ఎక్కడ బాగా జరిగిందనిపించినా కూడా దాని ఒక కేస్ స్టడీగా తీసుకొని దాన్ని కూలంకషంగా చర్చించి దాంట్లో చేసినటువంటి పాజిటివ్ అంశాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అలా చేయగలిగారన్న విషయాన్ని మనకున్నటువంటి ప్రదేశాలలో మనకున్నటువంటి సన్నివేశాల్లో మనకున్న పరిస్థితులతో అన్వయించుకొని బాగా చూసుకోవడం అనేది మొదటి నుంచి మనం చేసి ఉండాల్సింది. సో ప్రతి ఒక్క విజయగాథ వెనుక అదొక రకమైనటువంటి కేస్ స్టడీ అని నన్ను అడిగితే అలా చూసుకోవాల్సింది. ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా కనిపించే విషయం ఏమిటంటే ప్రజలు బాధ్యతాయుతంగా ఉన్నారు. అది పెద్ద నగరాలలో మీరు ఊహించలేరు. ప్రజలు కదలకండి అని అంటే వాళ్ళు కదలకుండా ఆగిపోయారు. ఈ పెద్ద నగరాలలో మేము బయటకు వచ్చేసి పొడి చేస్తాం అనుకున్నటువంటి ప్రజలతో అది సాధ్యం కాదు. ప్లస్ వాళ్ళు పని మేము చేస్తేనే బయటకు వస్తే నగరం నడుస్తుంది అన్నట్టుగా అనుకుంటారు. కాబట్టి అది ఇంకా కష్టం. ఇప్పుడే చూస్తూనే అసలు సగం రోడ్డు నిండిపోయి ఉన్నాయి ఆల్రెడీ ఉదయం పొద్దుటే. ఇంకొకటి అధికారులు చాలా వేగంగా అండ్ తీవ్రంగా అప్రమత్తం అయ్యారు. అదొకటి. అంటే ఇక్కడ కూడా మనకి ఇక్కడ లోటు కనిపిస్తుంది. అంటే ఇక్కడ అధికారులు అంతా తీవ్రంగా చేయటం లేదనో లేదా అప్రమత్తంగా లేరనో లేదా టెస్టింగ్ అనేది చాలా వేగంగా చకచకా చేయగలిగారు. అది ఏదైనా కావచ్చు. ట్రూ నాట్ చేస్తూ వీళ్ళు తొందరగా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేశారా, వాళ్ళు అదే చేశారా అన్నదంతా సంబంధం లేదు. ఇంకొకటి మొట్టమొదటిసారిగా వ్యాధి లక్షణాలు వచ్చిన వాళ్ళని ఎక్కడక్కడ ఆపి పెట్టారు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో దాదాపు ఒక 3,000 స్లమ్స్ ఉన్నాయి అంటారు, రికగ్నైజ్డ్ అన్రికగ్నైజ్డ్. పెద్ద అయితే ఇప్పుడు హఫీజ్పేట లాంటివి ఒక్కో చోట 1,00,000 మంది 2 లక్షల జనాభా ఉండే, మనకు కూడా ఏం తక్కువేలో కొంచెం ఏరియా ఎక్కువ ఉండొచ్చు. కానీ బోరబండ లాంటి ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఓల్డ్ సిటీలో కొన్ని తలాబ్ కట్ట లాంటి చాదరగట్ట అంటే చాలా ఏరియాలు, సుల్తాన్ బజారు ఈ బిజినెస్ జరిగే ఏరియాలో కూడా హైలీ కంజెస్టెడ్. తెలంగాణలో కూడా బోల్డ్ అని ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఇందాక అక్కడేమో పర్ మిలియన్ 7 లక్షల టెస్టులు చేశారు. సరే, అది ఎక్స్ట్రాడినరీ కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో పర్ మిలియన్ వాళ్ళు దాదాపు 30,000 దాకా వెళ్తున్నట్టున్నారు.
తెలంగాణలో అది ఈ రోజు కూడా 360 ఉంది. నిన్న అధికారికంగా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు బులెటిన్. ఇప్పుడు ఆ బులెటిన్ ఫార్మేట్ మార్చారు, మీరు చూసి ఉంటారు. కొత్తగా పర్ మిలియన్ ఎన్ని చేశారు ఇవన్నీ కూడా వివరాలు ఇస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా 10 లక్షల మందికి కేవలం 360 టెస్టులు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. సో ఈ బ్యాక్డ్రాప్లో అసలు ఈ బస్తీల పరిస్థితి, ఇక్కడ టెస్టులు అసలు చేయట్లేదు, భారీగా కేసులు ఎన్నో తెలియదు, జనం ఒక రకంగా భయపడొద్దు అనుకుంటూనే భయానికి గురవుతున్న పరిస్థితి. ఈ బ్యాక్డ్రాప్లో అసలు తెలంగాణలో ఇలాంటి బస్తీల మీద ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్టు మీకు అనిపిస్తాం? జనంలో భయం పెరిగిందండి. చూస్తున్నాం కదా, చూస్తూ మన కళ్ళ ముందు ప్రపంచంలో 2వ స్థానానికి వచ్చింది దేశం కరోనా కేసుల్లో. ఏంటి ఇప్పుడు రేపు అమెరికాతో ఇక పోటీ పడడమే కదా. అమెరికాతో పోటీ పడడం అని అంటే అంత గొప్ప దేశంగా, అంత ధనిక దేశంగా తయారవుతామని చెప్పారు. ఇప్పుడు ధనిక దేశంగా పోటీ పడడం కాదు, కరోనా కేసుల్లో అమెరికాతో పోటీ పడే దుస్థితికి ఇప్పుడు మనం దిగజారామనేది కనపడతా ఉంది. జనంలో భయం పెరుగుతూ ఉంది, చుట్టూ కేసులు పెరుగుతున్నారు, రోజువారీ కేసుల్లో 2వ స్థానంలో ఉంటున్నాం మనం. జనంలో భయం పెరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాల శ్రద్ధ అట్లా లేదు. కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూలదోయడం ఎట్లా అనే దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. 4 పేషెంట్లు, బెడ్లు దొరకట్లేవు, ఏ హాస్పిటల్లో తీసుకోవట్లేరు, బెడ్స్ లేవని. ఏం చేయాలి? 4 నాకు ఫోన్ చేశారంటే ఇంకా ఎంతమందికి ఎన్ని సమస్యలు ఉండొచ్చు. అందుకని ఇది ఒక పెద్ద సమస్యగా మన ముందు ఉన్నది. అక్కడ కూడా టెస్టులు చేస్తున్నా కూడా కేసులు చాలా భారీగా వస్తున్నాయి సార్. రోజు 6,000, 7,000, 8,000 కేసులు వస్తున్న పరిస్థితి. దానికి వరి కావద్దని నేను నా అభిప్రాయం. ఓకే, ఒకసారి టెస్టులు చేయడం మొదలుపెట్టిన తర్వాత కేసులు ఎక్కువ వస్తాయి. రావాలనే కదా ఆ కేసులు. ఇప్పుడు వైరస్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో దొరికితే క్వారంటైన్ చేయడం ఈజీ, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం ఈజీ. ఏపీ ప్రభుత్వం తెలంగాణ కంటే బెటర్గా చేస్తుంది, సంతోషం. ఇక్కడ కూడా చేయాలి. అందుకని టెస్టులు చేయడం మొదలుపెట్టిన తర్వాత కేసులు పెడితే పెరిగితే భయపడొద్దండి. టెస్టులు చేయకుండా తక్కువ కేసులు ఉన్నాయని చూపించడమే భయానకం. ఎందుకంటే నా పక్కన ఉన్న వాళ్ళకు ఉందో నాకుందో తెలియదు, నా నుంచి మీకు వస్తుందో తెలియదు. ఇది తెలియనప్పుడు చాప కింద నీళ్ళలాగా పాకిపోద్ది కదా. అందుకని ప్రభుత్వాలు ముందు సరిగ్గా ఉంటాయి, ప్రజలు కూడా ఆ దారిలో నడవడానికి సిద్ధంగా ఉంటారు. రైట్ సార్. ఒకసారి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా లేరనేది మాత్రం. వేణుగోపాలాచారి గారు, హలో. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి సార్. నమస్కారం. వేణుగోపాలాచారి గారు చెప్పండి, ఇప్పుడు మనం బాంబే ధారావి ఎగ్జాంపుల్, మీరు చాలా సంవత్సరాలు జాతీయ స్థాయిలో రాజకీయాల్లో పనిచేశారు, క్రియాశీలకంగా జాతీయ, ఇప్పుడు కూడా ఢిల్లీలోనే మీరు ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ ధారావి ఎగ్జాంపుల్ బాంబేలో ఉన్నది చాలా చిన్న ఏరియా, 2 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో 10 లక్షల మంది. అసలు మనం ఊహించడానికి కూడా, ఇప్పుడు ఈ స్టూడియో లాంటి దానిలో 200-300 మంది ఉంటారు సార్ ఇంత రూమ్లో. అంత కంజెస్టెడ్ ప్రాంతం అది. అలాంటి చోట అత్యంత సమర్థవంతంగా కంట్రోల్ చేయగలిగారు. కేసుల్ని ఇవాళ 2 కేసులు 1 కేసుకి తేగలిగారు పర్మనెంట్గా. నెలవారీగా మనం చూస్తే ఏప్రిల్లో అక్కడ స్టార్ట్ అయింది, మేలో రోజుకి, ఏప్రిల్లో 100లో కేసులు వస్తే చాలా ఎర్లీగానే స్టార్ట్ అయింది. అప్పటికి ఇంకా ప్రిపరేషన్ కూడా లేదు దేశవ్యాప్తంగా. మనకు మార్చిలోనే కేసులు స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్లోనే అక్కడ వచ్చేసింది స్లమ్ కాబట్టి. బట్ కంట్రోల్ చేయగలిగారు, చాలా ఆల్మోస్ట్ జీరోకి తేగలిగారు. కేవలం 2,500 మంది అక్కడ ఎఫెక్ట్ అయ్యారు. 10 లక్షల మందిలో 7 లక్షల మందికి టెస్టులు చేశారు. ఏ రకంగా చేశారు ఇప్పుడు వీరయ్య గారు చాలా వివరంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో సుమారు 3,000 బస్తీలు ఉన్నాయి, చిన్న పెద్ద అన్ని కలిపితే. కనీసం 800 ఆల్రెడీ ప్రభుత్వం గుర్తించిన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపులో ఉన్న బస్తీలు 800 పైగా ఉన్నాయి. ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం లెక్క నేను చెప్తున్నా, ఇప్పుడు ఇంకా పెరిగి ఉండొచ్చు. ఈ దాదాపు 800,000 పెద్ద బస్తీలుంటే వాటిల్లో లక్షల మంది జనాభా ఉంటున్నారు. ప్రత్యేకమైన ఫోకస్ బస్తీల మీద, సరే మొత్తంగా తెలంగాణలో టెస్టులు ఎలా ఉన్నాయి ఇవన్నీ అందరూ చెప్పారు. వీటి మీద ఫోకస్ పెట్టకపోతే రాబోయే కాలంలో పత్రికల్లో కథనాలు వస్తున్నాయి, మీరు చూస్తూ ఉన్నారు వేణుగోపాలాచారి గారు, తెలియని కాదు, చావులు కూడా దాచిపెడుతున్నారన్న వార్తలు చాలా భారీగా వస్తున్న నేపథ్యంలో ఎట్లా ప్రభుత్వం ఈ టెస్టింగ్ని పెంచుకోవటం, బస్తీల మీద ఫోకస్ పెట్టడం ఏమన్నా ఎఫర్ట్ ఉందా? ఉందండి. అక్కడ మీకు వీరయ్య గారికి, డాక్టర్ శ్రీదేవి గారికి, ఇంకా మిగతా గెస్ట్లకు నమస్కారం తెలియజేస్తూ, ఇందాక వీరయ్య గారు చెప్పినట్టు ధారావి కానివ్వండి, కలకత్తాలో, వెస్ట్ బెంగాల్ కొన్ని ఏరియాలు కానివ్వండి, అదేవిధంగా మన రాష్ట్రంలో కరీంనగర్ ఫస్ట్ మర్కజ్ ఇన్సిడెంట్ తర్వాత కరీంనగర్లో దాదాపు 1,00,000 మంది ఉన్న టౌన్ ప్రదేశంలో కూడా కష్టంగా ఆఫీసర్లు, తర్వాత అక్కడ మంత్రి గారు వీళ్ళందరూ కూడా కట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే ఒకటి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ధారావి కూడా మీరు అన్నట్టు 10 లక్షల అతిపెద్దమైన స్లమ్, ఆసియాలో మన ఇండియాలో కాకుండా ఆసియాలో కూడా అతిపెద్ద స్లమ్.
దాన్ని మరి అక్కడ ఉన్న మిషనరీ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, కానీ ఇది అభినందన విషయము. దట్ ఈజ్ ఏ ICMR గైడ్లైన్ ప్రకారంగా టెస్టులు మీరు లక్షణాలు ఉంటేనే చేయండి అన్న ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పెరుగుతున్న ఉధృత కానివ్వండి, కేసెస్ వస్తున్నాయి అని ఆలోచించేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు టెస్టుల సంఖ్య 91 సెంటర్లు పెంచడము, అదేవిధంగా జిల్లా స్థాయిలో 17 మెడికల్ కళాశాల రాష్ట్ర స్థాయిలో ఉంటే వాడిని కూడా కోవిడ్ సెంటర్ పెంచడము, తర్వాత ANM 2 కానీ అంగన్వాడీ వర్కర్ కానీ ఆశా వర్కర్ కానీ ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి ఓ టెంపరేచరు, కోల్డ్, కాఫ్ 3 days పైగా ఉండి డిపెండ్ అప్ ద సివియారిటీ ఉంటే వెంటనే డిస్ట్రిక్ట్ ఆఫీస్ రెఫర్ చేయడం, ఇవన్నీ కూడా మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా హైదరాబాద్ మట్టుకు దాదాపు అధికారికంగా అనధికారికంగా మరి 850 స్టమ్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని స్టమ్స్ని ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లు 1 hourకి ఒకసారి యాక్షన్ తీసుకోవాలి, మనకు చర్య తీసుకోవాలి, కరోనా ప్యానిక్ ఉండవద్దన్న ఆలోచనతో ఒక 14 రకాల ఐటమ్స్ పెట్టి హోమ్ ఐసోలేషన్లో కిట్స్ మీద పంపిణీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మీకు పాజిటివ్ కేసులు ఎక్కువై ప్యానిక్ క్రియేషన్ వస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు టెస్టులు వెళ్ళినా కొద్దీ పాజిటివ్ కేసులు వస్తాయి. ఓకే, పాజిటివ్ కేసులు వచ్చిన మాత్రాన ఎవరు కూడా భయపడే అవసరం లేదు. మీరు అన్నట్టు ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో 2 బెడ్స్ లేవని నిన్న మన వీరయ్య గారు రెఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే వీరయ్య గారు నిన్న ప్రత్యక్షంగా చూసి అన్నట్టున్నారు. గచ్చిబౌలిలో కూడా ఉన్నాయండి. గచ్చిబౌలిలో కూడా దాదాపు ఒక 650 బెడ్స్ విత్ వెంటిలేటర్స్ పెట్టారు. తర్వాత 1200 PG అవుట్కమింగ్ స్టూడెంట్స్, అవుట్కమింగ్ డాక్టర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ రిక్రూట్మెంట్ ఇచ్చారు. వేణుగోపాల్చారి గారు, నా పాయింట్ ఏంటంటే వేణుగోపాల్చారి గారు PSCలో కూడా 2 మీరు మొత్తంగా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా గతంతో పోలిస్తే, ఎందుకంటే ఇది అందరికీ కొత్త ఎక్స్పీరియన్సే, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చినాయి కొన్ని రంగాల్లో, నేను కాదంటలే. బట్ ఇప్పటికీ కూడా 2 లోపాలు అందరూ ప్రపంచం అంతా చెప్తుంది. మీరు దేశం డేటా తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రం, తెలంగాణ టెస్టుల సంఖ్యలో ఈ రోజుకి కూడా అతి చివరిన 28వ రాష్ట్రంగా ఉన్నదన్నది వాస్తవం. ఇదేది ఎవరు బ్లేమ్ కాదు, అంకెల బట్టి మనం చూస్తే. సరే, మీరు చెప్పారు ICMR ఫస్ట్లో కాస్త టెస్టింగ్ కిట్లు తక్కువ ఉన్నప్పుడు అయ్యా అవసరమైన వాళ్ళకే చేయండి, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకే చేయండి అన్నారు. ఇవాళ టెస్టింగ్ కిట్లు రోజుకి లక్షల టెస్టింగ్లు చేయగలుగుతున్నాం. ఈ సమయంలో కూడా మనం అదే ఫార్ములా కరెక్ట్ కాదు. 1, 2 నేను అడుగుతున్నది, ఓకే ఓవరాల్గా సరే ఏదో చేస్తూ ఉన్నారు, బస్తీల మీద ప్రత్యేకంగా దృష్టి, అక్కడ ఒక క్యాంపు పెట్టి, ఒక శిబిరం పెట్టి, ఇందాక వేరే గారు చెప్పినట్టు దాని చుట్టుపక్కల ఉన్న ఫంక్షన్ హాల్స్ ఐడెంటిఫై చేసి ఆ ఏరియా వరకు ప్రత్యేకంగా ఫోకస్, ఒక అధికారిని బాధ్యుని చేసి ఇలా చేయటం వల్ల మనం వేగంగా కరోనా, మనకి ధారావి ఎగ్జాంపుల్ అదే కదా సార్ చెప్తా ఉంది. మహారాష్ట్ర మొత్తంలో చేసిన దానిలో 3 వంతులు ధారావిలోనే చేశారు టెస్టులు. ఆ ఫోకస్ మనం పెట్టగలుగుతున్నామని. తప్పకుండా మీరు ఫార్ములా 1 ప్రకారంగా ఫస్ట్ ఇనిషియల్గా ప్రాబ్లమ్స్ అయినాయి. మీరు అన్నట్టు వైరస్ కొత్త కనుక ఆ విలియన్స్ అంత స్ప్రెడ్గా వస్తాయన్న ఆలోచన కూడా లేకుండే. ఇప్పుడు ఫస్ట్ దాన్ని బట్టి అనుభవం తీసుకొని కేసెస్ పాజిటివ్ పట్టేసి ఆల్టర్నేట్గా ట్రీట్మెంట్ చేసుకోవడము, తర్వాత 95 మాస్క్స్ కానీ పీపీ కిట్స్ కానీ కోవిడ్ సెంటర్లు ఇవ్వటము, కోవిడ్ సెంటర్ బెడ్స్ కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈరోజు పెట్టి దానికి ఒక రేట్ ఫిక్స్ చేయటము. రేట్ ఫిక్స్ చేసినప్పటికీ కూడా కొన్ని అలిగేషన్స్ ఎక్కువ వసూలు చేస్తుంటే రిటర్న్లో ఎవరికి మీడియా ద్వారా వచ్చిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్న విషయము. తర్వాత ముఖ్యంగా స్లమ్ ఏరియాలో కూడా CS గారి అధ్యక్షతన మొన్న మీరు బహుశా మీడియాలో చూసిండవచ్చు, ఒక్కొక్క ఏరియాలో ఉన్న GHMS కానివ్వండి, అదేవిధంగా మన పోలీస్ సిబ్బంది కానివ్వండి, అధికారిగా ఏర్పాటు చేసేసుకొని ఆ స్లమ్ ఏరియా వైజ్గా కంట్రోల్ చేసే విధంగా కూడా ఒక్కొక్కటి కంటైన్మెంట్ జోన్లు పెంచడం ఒకటి, తర్వాత ప్రాంతం లోపల అధికారుల పర్యవేక్షణ పెట్టి వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఏరియాలో స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళకు మీ పక్క ఇంటి వాళ్ళకి కానీ ఏమైనా సిమ్టమ్స్ వస్తే వెంటనే ఏంటి అని చెప్పి జరుగుతుంది. దానికి వెంటనే వీళ్ళు GHMS వాళ్ళు, లోకల్ పోలీసు వాళ్ళు వెళ్ళి మరి ఒకవేళ పాజిటివ్ అయితేనేమో హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవడం, లేకుంటే వాళ్ళు హోమ్ క్వారంటైన్లో చేసుకోవడం ఆల్రెడీ ఇప్పటికే ప్రాసెస్ స్టార్ట్ అయింది. 4 days నుంచి అధికారులను కూడా నియమించారు. ఒక్కొక్క ఏరియాకు ఒక అధికారిని నియమించారు. అటు GHMS అధికారులు ప్లస్ స్థానిక పోలీసు అధికారులు. అదేగా కంటైన్మెంట్ జోన్లు, హాట్ జోన్లు కూడా ప్రభుత్వ పరంగానే రేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా అందిస్తున్నారు. హోమ్లో ఉన్న వాళ్ళకేమో, హోమ్ క్వారంటైన్ ఉన్న వాళ్ళకేమో కిట్స్ ఇవ్వటము, తర్వాత క్వారంటైన్లో ఉన్న వాళ్ళు, తర్వాత కంటైన్మెంట్ జోన్లో వాళ్ళకు రేషన్ కూడా పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అధికారులను కూడా నియామక ప్రూవ్ అయింది. అధికారులు ఇన్ఛార్జ్ తీసుకుంటారు ఒక్కొక్క ఏరియాకు. ఎనియో స్లమ్ ఏరియాలో కంట్రోల్ చేయాలనేది ఈరోజు ప్రభుత్వం ముందున్న ప్రధాన టాస్క్. దాని గురించి అధికారులు కూడా ఈరోజు అధికారులు కానీ పోలీసు అధికారులు ప్లస్ పారామెడికల్ స్టాఫ్ను కూడా కాంట్రాక్ట్ బేసిస్ అవుట్సోర్సింగ్ ఎక్కువ చేసేసి కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే జిల్లాల్లో స్టాఫ్ ఎక్కువ ఉందో, సర్ప్లస్ స్టాఫ్ ఉందో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ డిప్యూటెడ్ చేశారు.
డిప్యూటీ చేసేసి వాళ్ళందరూ కూడా అలర్ట్ చేశారు 4 days బ్యాక్ నుంచి. రైట్ అండి. శ్రీదేవి గారు, ఇక రెండవ అంశం, సరే దాని విషయంలో అల్టిమేట్గా ప్రభుత్వాలు దీని నుంచి ఏమి నేర్చుకుంటే మనం చూద్దాం. కరోనాకి సంబంధించే మరొక కీలకమైన సమస్య సోషల్ స్టిగ్మా అంటాం. ప్రజల్లో ఈ రోజు కూడా దాని పట్ల ఒక అవేర్నెస్ లేకపోవటం, భయం. మీరు చెప్పినట్టు ఉదాహరణకి కర్ణాటకలో దాదాపు 3,000 మంది పైగా తప్పుడు అడ్రస్లు, తప్పుడు ఐడెంటిటీ ఇచ్చి పరీక్షలు చేయించుకున్నారు. వాళ్ళకి పాజిటివ్ వచ్చింది, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో దాదాపు 200 మంది ఇదే పరిస్థితి. మిగతా చోట్ల అసలు సమాచారం ఏముందో మనకు తెలియదు. ఎంతమంది ఇలా ఫేక్ అడ్రస్లు ఇచ్చి, అంటే భయం, కరోనా అని తెలిస్తే మా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, ఉందా లేదో తెలుసుకోవాలి, కానీ నేనని తెలియకూడదు. చాలామంది డాక్టర్లు కూడా దొరికారు, కొన్ని వాళ్ళ వైఫ్కి బాగాలేకపోతే ఫేక్ అడ్రస్ ఇచ్చి చేయించిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈ స్టిగ్మా పెరుగుతున్నది. ఒక్క జిల్లాలో, చిత్తూరు లాంటి జిల్లాలో ఒక 200 మంది కరోనా ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి ట్రేస్ కాకపోతే వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళకి ఆ సమాచారం చేరిందో లేదో ఇది తెలిసే పరిస్థితి లేదు. మీకు ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 4 లక్షల మంది మీకు వాలంటీర్ల వ్యవస్థ ఉంది. ఏ మేరకు దీన్ని వాడుకుంటూ ఉన్నారు? ప్రజల్లో ఆ భయం పోవటం, స్వేచ్ఛగా ముందుకొచ్చి ధైర్యంగా చెప్పగలగటం, టెస్టులు చేయించుకోవటం, ప్రజల నుంచి కూడా సహకారం కావాలి కదా శ్రీదేవి గారు. ఆ ఏర్పాట్లు ఏం జరుగుతున్నాయి? యాక్చువల్గా మేమందరం కూడా ఇట్లా కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే అదంతా కూడా వీఆర్ రియలీ సెల్యూటింగ్ ఫర్ ద గ్రామ అండ్ వార్డ్ సచివాలయాలు ఎంప్లాయీస్ అండ్ దెన్ వాలంటీర్స్. దగ్గర మనకు అండ్ వార్డ్ అండ్ గ్రామ సచివాలయాల్లో 1.3 lakhs మంది ఉంటే అండ్ వాలంటీర్స్ అరౌండ్ 2.6 lakhs. వెరసి మనకి 4 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి తోడు అంగన్వాడీ, ఆశా వర్కర్స్ అండ్ వీళ్ళందరూ కూడా డైలీ దే ఆర్ డూయింగ్ ఏ సమగ్ర సర్వే. సో వీళ్ళందరూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 200 మంది మీకు ట్రేస్ కావట్లేదు శ్రీదేవి గారు. ఐడెంటిఫై చేయటం, వీళ్ళందరూ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో మీకు 200 మంది ట్రేస్ కావట్లా. ప్రజలకు అవేర్నెస్ పెంచలేకపోతున్నారు కదా. ట్రేస్ కాకపోవడానికి కారణం, అవునండి, అసిమ్టమాటిక్ కేసెస్ కూడా ముందే వాళ్ళు తీసుకొని అండ్ క్వారంటైన్ పెంచడం వల్ల ఈ మాత్రం మనం కంట్రోల్ చేయగలిగాం. అయితే ఏంటంటే ఇందులో మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, అది స్టిగ్మటైజేషన్, అంటే వివక్షను చూపించడం. ఒక పేషెంట్కి కరోనా రాగానే అదేదో మహమ్మారి వచ్చింది, కరోనా అంటే ప్రజలు భయపడుతున్నారు తప్పితే ఇంకా ఏం లేదు. వాళ్ళకి అనుమానాలు, అభద్రతా భావం, చచ్చిపోతామనే భయం. సో ఇలాంటి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేయటం, అంతేకాకుండా వీళ్ళకి అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా దే హ్యావ్ టు బీ సో కైండ్ ఇనఫ్, అంటే మనోత దృక్పథం ఉండాలి. సో కరోనా అనగానే డాక్టర్స్ని అండ్ నర్సెస్ ఎవరైతే రెంటెడ్ హౌసెస్లో ఉన్నారో వాళ్ళందరినీ వెకేట్ చేయమని ఓనర్స్ అండ్ వాళ్ళని ఎంత ప్రెషర్ చేస్తున్నారంటే ఇలాంటివి కూడా. అండ్ ఈ టైంలో శాలరీస్ కూడా వాళ్ళకి హాఫ్ ఆఫ్ శాలరీస్ వచ్చిన కొంతమందికి అండ్ రెంట్ కట్టమని వాళ్ళు అడగటము. సో ఇలాంటివి కూడా కొంచెం స్టిగ్మటైజేషన్ తగ్గాలి. అంతేకాకుండా ఇదేదో ఎయిడ్స్ లాగా, లెప్రసీ పేషెంట్ లాగా, లేదా క్యాన్సర్ పేషెంట్ ఏదో చచ్చిపోతాడు, ఈయన వల్ల మనకు వచ్చేస్తుంది అనేది ఒకటి వీళ్ళు క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు తప్పించుకొని పారిపోవటం. తర్వాత ఇప్పుడు మనం కొత్తగా ఏం చేసామంటే ఈ నోడల్ ఆఫీసర్స్ కానీ కరోనా కేర్ సెంటర్స్లో ఎవరైతే పాజిటివ్ ఉన్నారో వాళ్ళ యొక్క ఈ వ్యక్తిగత సమాచారం డిస్ప్లే చేయకూడదని కూడా చెప్తున్నాం. ఎందుకంటే తద్వారా ఏమంటే ఆ పరిసర ప్రాంతంలో ఈ యొక్క ఇంటిని ఒక ఐసోలేషన్ చేసినట్లు చేసి వాళ్ళకి యొక్క అంటే వాళ్ళ రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఆ ప్రజల్ని ఈవెన్ చనిపోయినా కానీ ఎంత భయంకరంగా ఒక ప్రొక్లైన్స్ లో తీసుకెళ్ళి కనీసం రిలేటివ్స్ కూడా వాళ్ళని చూడటానికి కూడా రావట్లేదు. శ్రీదేవి గారు, రీసెంట్ గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఆ జిల్లా రాష్ట్రం గురించి చెప్తున్నారు, రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి. కొమరోలు అని ఒక చిన్న గ్రామం ఉంది ప్రకాశం జిల్లాలో, కర్నూలుకి దగ్గరగా ఉంటుంది. కర్నూలులో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసే అవకాశం లేదు, ఆర్టీపీసీఆర్ లేదు. కర్నూలు వెళ్ళారు వాళ్ళు, కేవలం యాంటీజెన్ టెస్ట్ చేశారు. యాంటీజెన్లో కొంతమందికి ఒకే కుటుంబంలో, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, యాంటీజెన్ టెస్ట్ చేశారు. యాంటీజెన్లో 4గురికి నెగిటివ్, ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ చేయించుకుందామంటే కర్నూలు ఆర్టీపీసీఆర్ లేదని చెప్పారంట. నాకు తెలియదు కర్నూలు ఆర్టీపీసీఆర్ చేస్తున్నారు లేదో. వాళ్ళు ఒంగోలు వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే ఏ వెహికల్ వాళ్ళని బతిలాడినా హాస్పిటల్ కంటే రానటువంటి పరిస్థితి. మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీరు దగ్గుతున్నారే, కారు మాట్లాడుకుందామంటే కారు అద్దెకి తీసుకొచ్చేవాళ్ళు లేరు. అంటే సోషల్ స్టిగ్మా ఏ స్థాయిలో పెరుగుతుంది, ఏ మేరకు మీరు చైతన్యం చేయగలుగుతున్నారు శ్రీదేవి గారు? మనకి ప్రతి ఒక్క 50 ఏళ్ళకి ఒక గ్రామ వాలంటీర్స్ ఉన్నారండి. వీఆర్ డూయింగ్ ద బెస్ట్. అంతేకాకుండా కర్నూలులో ఆర్టీపీసీఆర్ లేదంటే ఇట్స్ రియలీ అమేజింగ్. అండ్ దెన్ వాళ్ళు చెప్తుంది అంతా చాలా రాంగ్గా చెప్తున్నారు. మన దగ్గర అక్కడ ల్యాబ్ ఉంది. అంతేకాకుండా కరోనాకి కోవిడ్ హాస్పిటల్ ఉంది అక్కడ కర్నూలులో. బికాస్ కర్నూలు, విజయవాడ అండ్ వైజాగ్
అండ్ తిరుపతిలో మనము ఈ కోవిడ్ కేర్ హై అండ్ హాస్పిటల్స్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఏంటంటే వీళ్ళు ర్యాపిడ్ టెస్ట్ చేసినప్పుడు కంపల్సరీగా ఆర్టీపీసీఆర్ చేయాలి అంటే ఈవెన్ ద శాంపిల్స్ ఆర్ సెండింగ్, అది కూడా విదిన్ 6 అవర్స్లో అవసరమైతే రెడ్ మార్క్ చేసి మరి తెప్పిస్తున్నాం. అండ్ విఆర్డిఎల్ ల్యాబ్స్లో మినిమం 200 కేసెస్ వాళ్ళు టెస్టులు చేస్తున్నారు. అది నేను పర్సనల్గా వెళ్ళి చూడడం కూడా జరిగింది. అయితే ఏంటంటే వీళ్ళు రకరకాల కారణాలు చెప్పడం, ఇక్కడ ఈవెన్ అక్కడ డాక్టర్స్ కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కాదు శ్రీదేవి గారు, మీ దృష్టిలో సమాచారం బాగుండొచ్చు, కావాలంటే నేను ఫోన్ కూడా తీసుకుంటాను పేషెంట్స్ది, మీరు వినండి. కర్నూలు స్వయంగా వెళ్ళారు, ఒక ఏదో తాత్కాలిక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళారు, ఆర్టీపీసీఆర్ టెస్ట్లు అక్కడ చెయ్యము, మీరు ఆర్టీపీసీఆర్ లేదు యాంటీజెన్ టెస్ట్ చేశారు, మళ్ళీ గుంటూరు బొమ్మన్నారు. కొంత పలుకుబడితో వెళ్తే కూడా పరిస్థితి. చర్చ కంటిన్యూ చేద్దాం శ్రీదేవి గారు, అన్ని అంశాల మీద మాట్లాడదాం. చర్చలో చిన్న విరామం. చర్చకు తిరిగి స్వాగతం. శ్రీదేవి గారు, ఆఖరిగా ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఈ 4 లక్షల వాలంటీర్లని ఆ 50 ఏళ్ళకి ఒక్కొక్క 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని మీరు పెట్టుకున్నారు. ఆ 50 ఏళ్ళకి భయపడొద్దు, ధైర్యంగా ముందుకు రండి, జబ్బు వస్తే చెప్పండి అని కమ్యూనికేషన్ అందుతుందా? అది అందకపోతే టెస్ట్ చేయించుకొని పాజిటివ్ వచ్చిన వాళ్ళు మీకు ట్రేస్ కాకపోతే వాడు 10 మందికి ఎక్కిస్తారు. సమాచారం వాళ్ళకు కూడా చేరట్లా. కనీసం శాంపుల్ ఇచ్చారు, పాజిటివ్ వచ్చిన సంగతి వాళ్ళకి తెలియదు, గవర్నమెంట్ దగ్గర పాజిటివ్ ఉంది, ఆ మనిషి కనపడ్డు. ఇది పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు వాలంటీర్స్ ఒక్కళ్ళే కాదండి, వాలంటీర్స్ పైన ఎంఆర్ఓ ఉన్నారు, దెన్ ఎండిఓస్ ఉన్నారు, సూపర్విజన్ చేయడానికి చాలా మంది ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఇన్ కేసు వాళ్ళు హోమ్ క్వారంటైన్ కావాలంటే, ఇప్పుడు మా దగ్గర ఒక మందడం అని విలేజ్ ఉంది, ఎన్ఆర్ఐ ఇచ్చారు అండ్ నెగిటివ్ ఉంది. సో ఇంట్లో ఉండి హోమ్ క్వారంటైన్ దే హ్యావ్ టు గివ్ ద సిగ్నేచర్. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఈ యొక్క సమాచారం అంతా నోడల్ ఆఫీసర్తో హైయర్ ఎండ్కి వెళ్తుంది. కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి. సోషల్ స్టిగ్మా అడిగారు. రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కానీ ఈ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే. అంతేకాకుండా ఫుడ్ కూడా 600 పైన పే చేస్తున్నామండి పర్ డే. అండ్ పర్ మంత్ వీఆర్ స్పెండింగ్ 319 crores కరోనా నియంత్రణ కొరకు. ఇలాంటి అప్పుడు మన సోషల్ స్టిగ్మా అనేది వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకోవాలి. ఐ ట్రై టు కమ్ బ్యాక్ టు యు మళ్ళీ సార్. ఇది అంటే అసలు ప్రజలకి నిజంగా అసలు ఆశ్చర్యం. బెంగళూరు సిటీలో 3000 మంది గాయబ్, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, కరోనా పాజిటివ్. చిత్తూరు పక్కనే కర్ణాటక ప్రభావం పడిందేమో తెలియదు కానీ ఒకే జిల్లాలో దాదాపు 200 మంది వాళ్ళకి కరోనా పాజిటివ్ గవర్నమెంట్ దగ్గర రిపోర్ట్ ఉంది. ఆ మనుషులు వాళ్ళ ఫోన్ కలవట్లేదు, వాళ్ళ అడ్రస్ ట్రేస్ కాదు. ఎన్ని జిల్లాలు ఇలా ఉన్నాయి మనకు తెలియదు. అక్కడ సమాచారం తెలిసింది కాబట్టి మాట్లాడతాం. చాలామంది ఈవెన్ ఈ రోజు కూడా అపార్ట్మెంట్లో టెస్ట్ చేయించుకుందాం సిమ్టమ్స్ ఉన్నాయి అనుకున్నా కూడా అంబులెన్స్ వస్తే ఏంటి పరిస్థితి, పాజిటివ్ వస్తే వీళ్ళు ఉన్నిస్తారా, ఏమంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, ఈ భయాలు గందరగోళం ప్రజల్లో ఉంది. యంత్రాంగంలో కూడా ఇందాక చెప్పిన వెహికల్స్ కూడా ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకుంటే వచ్చే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు చాలా డీసెంట్రలైజ్డ్గా ఉంటాయి. ఎక్కడో మారుమూల గ్రామాలు వాళ్ళు ఒంగోలు, కర్నూలు లేదా జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్తే తప్ప పరీక్షలు చేసే పరిస్థితి లేదు. ఎట్లా? ఒకటండి, మనది పాశ్చాత్య సమాజం లాంటిది కాదు. ఓకే, మన దేశం, మన సమాజం శత్రువుకు జ్వరం వచ్చిందన్నా అయ్యో పాపం అనే సమాజం మనది. ఓకే, అలాంటి సమాజంలో ఈరోజు అపసవ్య ధోరణులు ఎందుకు వస్తున్నాయి? కోవిడ్-19 వచ్చిన తర్వాత చూస్తున్నాం మనం ఈ అపసవ్య ధోరణులు. ఇప్పుడు ఏపీ నుంచి 2 రోజుల క్రితం వచ్చినటువంటి వార్త మనం చూసాం. ఒక ఏఎన్ఎం ఆ రోజు వరకు తాను కోవిడ్ డ్యూటీల్లో ఉంది, అందరినీ ఆదుకునే పనిలో ఉంది. తన భర్తకు కోవిడ్ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంటికి వస్తే తన ఇంటికి తనను పోనివ్వలేదు. తెల్లవార్లు వర్షంలో రోడ్డు మీద నిలబడ్డది. ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. ఎవరికి పని చేసిందంటే ఆ బస్తీ జనం, ఆ వీధిలో ఉన్నటువంటి జనం తన సొంత ఇంట్లోకి పోనివ్వలేదు. అట్లనే మనం హైదరాబాద్లో చూసాం. 75 ఏళ్ల వ్యక్తి హాస్పిటల్లో కోవిడ్ ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఆయన భార్య ఇంట్లో ఉంది. ఇల్లు ఖాళీ చేయమంటారు, ఇల్లు ఖాళీ చేయను అంటారు. అంటే ఇది ఏం మానవత్వం ఇది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నిన్న అంబర్పేట నుంచి నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది. మా ఇంటి ఎదురుగా ఇంట్లో కోవిడ్ వచ్చింది, వాళ్ళేమో తలుపులన్నీ తీసుకొని కిటికీలన్నీ తీసుకొని ఉన్నారు, మేము కిటికీలు మూసుకొని ఉండాల్సి వస్తుందని ఏడుస్తుంది. ఏం అవసరం లేదు తల్లి, మీరు కూడా కిటికీలన్నీ తీసుకొని ఉండండి, ఏం కాదు మీకు సోషల్ డిస్టెన్స్ చెప్పాల్సి వచ్చింది. ఎదురింటికి కదా వచ్చింది. ఇంత భయం ఎందుకు వస్తుంది? దీన్ని అసలు అడ్రస్ చేస్తారండి ప్రభుత్వాలు, అడ్రస్ చేస్తారు. అందుకే అక్కడికే వస్తున్నా. నిన్న వరంగల్ది ఒక్క కేసు చెప్తాను నేను. వరంగల్లో ఒక ఆమె 50 ఏళ్ళ ఆమె, 2 కొడుకులు, ముగ్గురికి జ్వరం వచ్చింది. వారం రోజుల నుంచి ఎవరికి చెప్పలేదండి. సొంత దగ్గర బంధువులకు కూడా చెప్పలేదు, మరిదికి కూడా చెప్పలేదు. చెప్పకపోవడంతో ఏంది చెప్తే ఏమవుతుంది, నన్ను ఒంటరి చేస్తే నన్ను అంటరానిగా చూస్తారేమనే భయంతో చెప్పకపోతే
నిన్న రాత్రి ఆమె చనిపోయింది. ఓకే. తర్వాత 2 కొడుకుల్ని ఇప్పుడు హాస్పిటల్ ఇచ్చేసారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అనేది మనం చూస్తే, జనంలో నాకేమన్నైతే ప్రభుత్వం ఆదుకుంటుందనే ధైర్యం ఉంటే ఈ పరిస్థితి రాదండి. వామ్మో నాకేమన్నైతే నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, నన్ను కనీసం దగ్గరికి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లేవాళ్ళు లేరు, హాస్పిటల్కి పోతే బెడ్స్ ఉండవు, మందు లేదు దీనికి, వ్యాక్సిన్ లేదు దీనికి, నేను దిక్కులేని అయిపోతా, దిక్కులేని దాన్ని అయిపోతా, చచ్చిపోతా అనేటువంటి ఒక ఫియర్ సైకోసిస్ పెరిగింది. ఎందువల్ల అంటే ప్రభుత్వాలు బాధ్యతగా లేకపోవటం వల్ల. ప్రభుత్వం బాధ్యతగా ఉంటే ఇంత ఫియర్ సైకోసిస్. దీని మీద రిపీటెడ్గా ప్రచారం జరగాలి, భయం వద్దు, ధైర్యంగా ముందుకు రండి, మిగతా వాళ్ళు శిక్షిస్తామనో లేదు చైతన్యపరచడం ఏది పెద్దగా జరుగుతున్నా. ఓన్లీ భయపెడితే ధైర్యం రాదు కదండి, భయపెడితే భయం వస్తుంది, ధైర్యం రాదు. ధైర్యం ఎప్పుడు వస్తుంది? మేము ఉన్నాం, మా అండ ఉంది మీకు. ఇప్పుడు మొన్న తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక మంచి మాట చెప్పారు. అసలు మీరు కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరగకండి, ఈ మందులు మొత్తానికి 150 రూపాయల నుంచి 250 రూపాయలు అవుతాయి, మీరు ఇంట్లో వాడుకున్నా అదే ఖరీదు, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే అవి కూడా ఫ్రీ, ఎందుకు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఇబ్బంది పడతారు అని చెప్పి చాలా మంచి మాట చెప్పారు. ఇగో ఇవి ధైర్యాన్ని ఇస్తాయి జనానికి, ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తాయి. అందుకని ప్రభుత్వాలు మా దగ్గర ఇగో ఈ మాత్రం మందులు ఉన్నాయి, ఎవరైనా ఇవే ఇచ్చేది, కార్పొరేట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ అయినా ఇవే, అవి ఉన్నాయి మా దగ్గర, మీరు భయపడకండి. ఇగో బెడ్స్ ఉన్నాయి, బెడ్స్ లేకపోతే పలానా హాల్స్ని క్వారంటైన్ సెంటర్స్గా మార్చేస్తాం, ప్రైవేట్ హాస్పిటల్స్లో బెడ్స్ని తీసుకొని క్వారంటైన్ సెంటర్స్గా మార్చేస్తాం, మేము ఉన్నాం మీకు అని ధైర్యం చెప్పగలిగే పరిస్థితి ప్రభుత్వాల నుంచి ఉండాలి. ప్రభుత్వాలు ఆ పని చేయట్లేవు, దాంతో జనం దిక్కులేని వాళ్ళుగా ఫీల్ అవుతున్నారు. డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు లేనోళ్ళు అందరూ దిక్కులేని వాళ్ళుగా ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే ఈ ఫియర్ సైకోసిస్. రైట్. భూషణ్ రాజు గారు చెప్పండి, అంటే మీ దృష్టి కూడా చాలా వచ్చి ఉంటాయి, మిమ్మల్ని 70 మంది కన్సల్ట్ చేస్తూ ఉంటారు, బయట చెప్పొచ్చా చెప్పకూడదా, టెస్ట్ ఎట్లా చేయించుకోవాలి, చెప్తే మిగతా సమాజం ఎట్లా చూస్తుంది, అది స్టిల్ కంటిన్యూ అవుతుంది సార్. 100 కేసులు బయటపడకుండా, కేసు పాజిటివ్ వచ్చి కూడా ట్రేస్ కావట్లేదు, ఎలా దీన్ని అడ్రస్ చేయటం? కేవలం జిహెచ్ఎంసీ పరిధిలోనే 3000కు పైగా కేసెస్ వాళ్ళు ఎటువంటి అడ్రస్ ఇవ్వలేదని చెప్పారు. ఇది 2 రకాలుగా తప్పులు కనబడుతున్నాయి. ఒకటి, ప్రజల నుంచి వాళ్ళ ఒక బాధ్యతారాహిత్యం అని గొప్పగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే యథా రాజా తథా ప్రజ అది ఒకప్పుడు మన వేదాల్లో రాస్తుంది, యథా రాజా తథా ప్రజ అని. ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడు యథా ప్రజ తథా రాజా అన్నట్టుగా అయిపోయింది. బాధ్యతారాహిత్యాన్ని మనం పెంచి పంచుకుంటూ ఉన్నట్టుగా కనపడుతోంది. సో కాబట్టి ప్రజలు అలా ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ప్రభుత్వాలు సైతం తీసుకుంటున్న వాళ్ళు, అక్కడ అధికారులు వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలని ఒక రూల్ మొదటి నుంచి ఐసీఎంఆర్ ద్వారా. ఇది ఎక్కడ వైలేట్ చేయబడింది అన్నది కాదు, తెలియట్లేదు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చాలా చిన్న టెస్ట్ కిట్ అది అలా చేసి అలా పంపించవచ్చు. ఇక్కడైతే అలా కాదు, అధికారులు పట్టించుకోలేదు. ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ లాంటిది కాదు, ఆర్బీఎస్ ఏదో షుగర్ ఉందా బీపీ ఉందా చెక్ చేసుకోవడం, ఇదేదో ప్రమాదానికి సంబంధించిన పరీక్ష అని అనుకుంటా ఉంది. మొత్తం దేశం అంతా దీనివల్ల ఆగిపోయి ఒక స్తబ్దత వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రైవేట్ ల్యాబ్లు అనుకోండి, గవర్నమెంట్ ల్యాబ్లు అనుకోండి, ఒక పేషెంట్ వస్తే మినిమం ఐడెంటిటీ తీసుకోకుండా ఏదన్నా ఆధార్ కార్డు అడ్రస్సు, వాళ్ళు ఇచ్చిన అడ్రస్సు, లేదంటే ఫోన్ నెంబరు టెస్ట్ చేయటము, ఇవేవి లేకుండా దొంగ అడ్రస్లతో టెస్ట్ చేర్చుకునే వాళ్ళకి తప్పు. బట్ అధికారులు కూడా దాన్ని కొంచెం చూసుకోవాలి కదా. ఇక్కడ మనకు ఒకటి ప్రాబ్లం కనపడుతున్నది ఏంటంటే, ఆబ్వియస్గా మనం మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఒక ఎస్ఓపీస్ ఏర్పరచుకోలేదు. ఇప్పుడు తను ఒక శవాన్ని తీసుకెళ్తే పట్టించుకోలేదు అని చెప్పి శవాన్ని ప్రొక్లేర్తో తోసేశారని అంటే, అక్కడ కనీసం ఆ చనిపోయిన శవాన్ని ఏ విధంగా మనము డిస్పోజ్ చేయాలని ఒక చిన్న విషయం ప్రతి దేంట్లో కూడా నాకు ఎస్ఓపీస్ కనిపించడం లేదు. ఒకతను నాకు ఆహారం పెట్టలేదు, పొద్దున్న నుంచి ఆకలితో అలమటిస్తున్నాను ఈ ఆసుపత్రిలో అన్నాడు, అది కూడా ఒక ఎస్ఓపీలో ఒక భాగం. ఎప్పుడు భోజనం పెట్టాలి, ఎప్పుడు టీ కాఫీ ఇవ్వాలి, ఎప్పుడు స్నాక్స్ ఇవ్వాలని, చనిపోయిన వ్యక్తిని ఎప్పుడు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా గుర్తించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏ విధంగా హ్యాండ్ ఓవర్ చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిని పిలవాలి అన్నది ఒకటి. అలాగే అడ్రస్ తీసుకొని మాత్రమే మనం బ్లడ్ టెస్ట్ చేయాలి, శాంపుల్ టెస్ట్ చేయాలి, తర్వాత రిపోర్ట్ వాళ్ళకి ఈ విధంగా ఇవ్వాలి. ఇచ్చిన మరుక్షణం వాళ్ళు ఇంతమంది ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. నాకుగా పాజిటివ్ అని తెలిసిన తర్వాత కనీసం ఒక 25-30 మంది అధికారులు ఫోన్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా జస్ట్ కేవలం మీ అడ్రస్ ఏమిటని అడిగారు. కొంతమంది ఒకతను జస్ట్ కేవలం ఫోన్ చేసి మీ ఏజ్ ఎంత అని అడిగి పెట్టేశారు. కొంత మీరు సోమాజిగూడలో ఉంటారా అని చెప్పి పెట్టేశారు. నాకు అర్థమైందంటే ఇక్కడ ఒకరికొకరికి సమన్వయం లేదు. ఒక 25 మంది నాకు ఫోన్ చేయాల్సినంత అవసరం లేదు. బేసిక్ నేను అడ్రస్సే ఇచ్చాను, నా ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది, నా సెల్ నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. జస్ట్ వాళ్ళు అక్కడ నొక్కి పెడితే సాఫ్ట్వేర్ చేసి పెట్టుకుంటే అక్కడ కరెక్ట్గా నా అడ్రస్ ఎక్కడ ఉంటుంది, నా లొకేషన్ కూడా అక్కడ ఉండవచ్చు. అది ఒక్కరు కూడా మీ లొకేషన్ షేర్ చేయడం కూడా ఎవరు నన్ను అడగలేదు. గమ్మత్ ఏమిటంటే, ప్లస్ అక్కడ ఇంటి ముందు బోర్డు పెడితే కంటైన్మెంట్ బోర్డు, నెల తర్వాత విసుకొచ్చేసి మా ఇంట్లో పక్కన మా ఓనర్ అధికారులు ఎవరైతే ఉంటే వాళ్ళు పీకేశారు. అంతేగాని అధికారులు వచ్చి పోయి నువ్వు ఎలా ఉన్నావు అని అడిగిన పాపాను కూడా పోలేదు. అది వేరే విషయం, అంత అవసరం లేదనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ చాలా క్లియర్గా తెలిసేదంటే అధికారులు ఒకరికొకరికి ఎస్ఓపీస్ లేవు. అంటే మీరు ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలి, మీ బాధ్యత ఇలాగే. నిజానికి బండ గుర్తుగా మీరు ఇలా చేయండి అంటే మన లెక్కలు మనం 1, 1, 2 అవుతుంది కదా, ఒక ఎక్కువ 1 చదువుతాం కదా, ఆ విధంగా చదివించడం మీరు ఇలాగే చేయండి అని చెప్పడం అనేది వాళ్ళకి చేయలేదు. అన్ని చోట్ల ఈ రకమైనది.
ఇంకోటి గణాంకాలు మన ఘన చరిత్రను గొప్పగా చేస్తాయేమో, కానీ ప్రజలకు అది అవసరం లేదు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలను చూడటం లేదు, ప్రభుత్వాలు ఏం చేయటం లేదంటే ప్రజలు ప్రశ్నించే అవకాశం వస్తుంది ఏదో ఒక రోజు. మేము ఇంత గొప్ప చేశామనే సోత్కర్ష మనకు అక్కర్లేదు, మీరు ఇలా చేయండి ప్రజలకు నిష్కర్షగా చెప్పేవాళ్ళు ఇప్పుడు మనకు అవసరం అవుతారు. ప్రజలకి ఈ 4 సూత్రాలు ఏదైతే చెప్పామో 4 సూత్రాలు వాళ్ళు ఎక్కడ అన్వయించాలని అంటే ఇగో చనిపోయిన వాళ్ళని తీసుకురాకపోవడము, ఇలా చెప్తే భయపడడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అక్కడ అది కాదు చెప్పాల్సింది. రోజు మేము ఇంతమంది టెస్ట్ చేసాము, ఇలా చేసాము, ఇన్ని మందులు రెడీగా చేసాము, ఇవన్నీ ఓకే. ప్రభుత్వం ఆ మాత్రం కూడా చేయకపోతే ప్రభుత్వాలు ఎందుకు అలాగా? అన్నం పెట్టాను అంటే అమ్మ రోజు అన్నం పెడుతున్నాను నీకు అంటే అమ్మ అన్నం పెట్టడానికి ఉంటుంది కదా, అమ్మ ధర్మం కదా అది. అలాంటి ఆ మాత్రం కూడా మనకు అవసరం లేదు. ఇప్పుడు చేయలేనివి చాలా చాలా ఉన్నాయి. ఏదో చిన్న చేత దివే గొప్పగా పెద్దగా వెలగదా అన్నట్టుగా ఒక చిన్న ధారవి ఇలాంటి ఒక ఇన్సిడెంట్, ఒక చిన్న క్లాస్ చదువు లేనటువంటి వాళ్ళు, సాధారణ ప్రజలు, వాళ్ళు మనకు నేర్పించిన పాఠాల్లోంచి మనం ఎటువంటి గుణపాఠాన్ని మనం నేర్చుకోవాలనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. ప్రతిరోజు ఇన్ని టెస్టులు చేసాము, అంత గొప్పగా చేసాము, పాజిటివ్లు ఇంత వచ్చాయని గణాంకాలు విడుదల చేస్తున్నారు. అటువంటి గణాంకాలతో మనకు పెద్దగా లాభం లేదు. నిజం చెప్పాలంటే కొందరు అంటున్నారు వాళ్ళు తక్కువ చూపిస్తున్నారండి అంటున్నారు. సో హౌ డస్ ఇట్ మ్యాటర్ టు మీ? సొసైటీకి కానీ ప్రజలకు కానీ ప్రభుత్వానికి ప్రజలకు కానీ ఏ విధంగా లాభం అవుతుంది? ఒక 1000 కేసులు వచ్చాయి, 600 చూపించారు, సో వాట్? ఏం పెద్ద తేడా వస్తుంది? 1000 అయినా 600 అయినా మాకు పెద్ద తేడా వచ్చేది ప్రజలకి అంటే కడుపు నిండుతుందా కాలు నిండుతుందా అంటారు కదా, ఏ విధంగా తేడా వస్తుంది? ఓకే, వేణుగోపాల్చారి గారు ఆఖరిగా చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో బోల్డ్ ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నారు సార్, మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చేతికి ఎముకలేనట్టు ప్రతి ప్లేయర్కి, సానియా మిర్జా గారు కావచ్చు, లేకపోతే చాలామంది పెద్ద వాళ్ళకి కోట్ల రూపాయలు గతంలో ప్రకటించున్నారు కూడా వాళ్ళకి ఒక ఇన్సెంటివ్గా. ఇలాంటి వాళ్ళందరినీ ఈ టైంలో వాడుకోవచ్చు కదా కనీసం దీని మీద ప్రచారానికి, విస్తృతంగా ప్రచారానికి. డాక్టర్ గారు చెప్తున్నారు, స్వయంగా ఆయన అనుభవం చెప్తూ ఉన్నారు. 3 ఆయనకి పాజిటివ్ వస్తే 25 మంది కాల్ చేశారు, ఒకరికొకరు కోఆర్డినేషన్ లేదు, డేటా. ఈరోజు కూడా ఆయన్ని కనీసం అంటే ఒక ఎగ్జాంపుల్ అది, ఆయన దాని ఏదో కంప్లైంట్గా చెప్పట్లేదు. సో ఈ తెలంగాణలో ఉన్న బస్తీలలో ఈ జాగ్రత్తలు తీసుకోవడానికి, ప్రజల్లో ఆ సోషల్ స్టిగ్మా పోగొట్టడానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు వేణుగోపాల్చారి గారు? అంటే ఒకటి మీరు అన్నట్టు సోషల్ స్టిగ్మా ప్రతి ఒక్కరికి ఎక్కువైంది. ఇప్పుడు ప్రభుత్వము ఎంత చెప్పినప్పటికీ కూడా ఇందాక అన్నట్టు వీరే గారు చెప్పినట్టు కానీ డాక్టర్ గారు చెప్పినట్టు కానీ ఇప్పుడు వైరస్ వచ్చింది నాకు పాజిటివ్ వస్తాయేమో అన్న ఒక ఆలోచన ఉంటే ఆ ఇంటి అపార్ట్మెంట్స్ అందరూ వెళ్ళగొడతారు ఇబ్బంది అని చెప్పకపోవడం ఒకటి. తీరా సీరియస్ అయిన తర్వాత రాత్రిపూట పోయి కోవిడ్ పాజిటివ్ అయితే మరి వాళ్ళ ఇంటికి రానియకపోవడం ఒకటి. 2 ఒక్కోసారి ఎంత బాధ అనిపిస్తుంటే చనిపోయిన వాళ్ళు కూడా అసలు కుక్క చావు అంటాం మనం, అది అటువంటి పరిస్థితుల్లో మనం మీడియా ద్వారా చూసాము. ఇది ఏమన్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంతో పాటు ప్రజలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇప్పుడు కరోనా వచ్చింది, మనం ఫైట్ చేసే రోగితో కాదు, మన లక్షణాలు ఉన్నవాడితో అని చెప్తున్నాము. చెప్పినప్పటికీ కూడా సోషల్ స్టిగ్మా అవాయిడ్ చేయడానికి మీరు అన్నట్టు ప్రభుత్వం ఇంకా ఎక్కువ కృషి చేయాలి. ఏ ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. ఒకటి మీరు అన్నట్టు తెలంగాణలో కూడా సెలబ్రిటీస్ ఉన్నారు, కరోనాను ఏం చేయించాలన్న ఉద్దేశంతో కూడా గతంలో కొందరు ఇప్పుడు సినిమా యాక్టర్లు ఎవరు ఉన్నారో ప్రభుత్వ పరంగా మరి వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడి కరోనా గురించి కొందరు సెలబ్రిటీస్ తోటి ప్రచారం చేయిస్తున్నారు. ఫస్ట్ లో చెప్పారు సార్, రిపీటెడ్ గా చెప్పాల్సిన అవసరం ఉంది సార్. భయం ఇంకా పోట్ల జనంలో భయం పోవాలి కదా, ధైర్యంగా చెప్పారు. అది 100% కటారి గారు ఇది అన్న సూచన తప్పకుండా నేను మన ఈటల రాజేందర్ గారికి ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్కి చెప్పేసి మరింత ఇది సోషల్ అవేర్నెస్ పెంచే విధంగా, సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ చేసే విధంగా నేను కూడా మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తాను. ఏదేమన్నప్పుడు కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇది వస్తే ఏదో మనకు అవుతుందన్న ఆలోచన దూరం పెంచుకొని ప్రభుత్వ పరంగా వచ్చే అవకాశాలు, ఎందుకంటే ఇందాక వీరే గారు చెప్పారు ర్యాపిడ్ ఫీవర్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, మిగతా ట్యాబ్లెట్స్ కానివ్వండి, పిఎస్సి స్థాయిలో, ఎందుకంటే అర్బన్లో ఇప్పుడు 52 అర్బన్ హైదరాబాద్ ఏరియాలు ఉన్నాయి డిస్పెన్సరీస్. అదేకాక మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలిపి 92 అప్పర్ ప్రైమరీ సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఇప్పుడు కోవిడ్ సంబంధించిన మెడిసిన్స్ అన్ని కూడా ఫ్రీ ఇస్తున్నారు. దాదాపు 6 రకాల మెడిసిన్స్ కూడా ఫ్రీ ఇస్తున్నారు కిట్స్ పంపిణీతో పాటు. కనుక మీరు ఉపయోగించుకోవాలి. మనం ఒకటి సోషల్ స్టిగ్మా, కార్పొరేట్ హాస్పిటల్కి పోతేనే క్యూర్ అవుతుంది, అక్కడ క్యూర్ అవుతుంది అన్న ఒక ఆలోచన కూడా తగ్గించుకొని, అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అవుతాయి. ఇంత పెద్ద మూమెంట్ వచ్చినప్పుడు అక్కడక్కడ చిన్న అప్రద సంఘటనలు జరుగుతాయి. ఇంత డాక్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్పారు. గాంధీ హాస్పిటల్లో కూడా గతంలో ఒక జర్నలిస్ట్, మనకి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి కాదంట్లేమో, అక్కడక్కడ అపశృతులు దొరికినప్పటికీ కూడా ప్రభుత్వాలు కానీ ఇటు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంకెక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఈ మహమ్మారిని ఎదుర్కొనే విధంగా సమర్థంగా పనిచేయాలి. ప్రభుత్వ పరంగా మీరు అన్నట్టు ఈ సూచన బాగుంది, సెలబ్రిటీ మరింత ఉపయోగించుకునే విధంగా తప్పకుండా చూస్తాం. ఎందుకంటే హైదరాబాద్ లో కూడా వారు బెంగళూరులో ఉన్నట్టు హైదరాబాద్ లో కూడా 3000 మంది అడ్రస్ ట్రేస్ కాకుండా ఉన్నారని చెప్పి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం వేణుగోపాల్చారి. దాని మీద మీరు అన్నట్టు ఏంటంటే కొందరు మెడిసిన్ తెప్పించుకుంటున్నారు,
మెడికల్ షాప్లోని మెడిసిన్ తెప్పించుకుంటున్నారు అని చెప్పడం లేదు, అది ఇబ్బంది కొంచెం, అది కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. రైట్, ఏదైనా సరే మొత్తంగా ధారావి ఎగ్జాంపుల్ని భారతదేశంలో ప్రతి నగరం, అక్కడున్న అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టాలి. ఏ రకంగా అక్కడ సక్సెస్ సాధించగలిగారు, ఫోకస్ పెట్టడం ద్వారా ఫలితాలు ఎంత బాగా వస్తాయనే దానికి అంతకు మించిన ఎగ్జాంపుల్ ప్రపంచంలోనే మనకు కనపడినటువంటి పరిస్థితి. ఆ దిశగా అడుగులు వేయాలి. అలాగే ప్రజల్లో కరోనా పట్ల ఈ రోజుకి భయం పోవాల్సిన అవసరం ఉన్నది. పెద్ద ఎత్తున దానికి ప్రచార కార్యక్రమాలని సెలబ్రిటీలతో కావచ్చు, ప్రభుత్వం కొంత దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్ని మోటివేట్ చేసేలాగా, కరోనా వచ్చిన వాళ్ళు ధైర్యంగా చెప్పటం, మిగతా సమాజం వాళ్ళని దగ్గరగా దూరంగా పెట్టే ప్రయత్నం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంలో ఉంది. ఆ చర్యలు తీసుకుంటారని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న వీరయ్య గారికి, డాక్టర్ భూషణ్ రాజు గారికి, అలాగే పెద్దలు వేణుగోపాల్చారి గారికి, డాక్టర్ శ్రీదేవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. రేపు భరోసా మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.